వెల్కమ్ టు పూరా లోకల్. రక్త సంబంధం ప్రేమానురాగాలకు నిలువెత్తుదనం అంటారు. కానీ అదే రక్త సంబంధం రాక్షసతత్వంగా మారితే ఎలా ఉంటుందో జగిత్యాల పట్టణంలో జరిగిన ఈ ఘటనే సాక్ష్యం. అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని బతికుండగానే శ్మశాన వాటికలో వదిలేసిన హృదయ విదారక ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే శ్రీధర్ అనే వ్యక్తి 2 కిడ్నీలు దెబ్బతినడంతో పరిస్థితి విషమంగా మారింది. తనను కాపాడాల్సిన కుటుంబ సభ్యులు ప్రాణాలు పోతున్నాయన్న భయంతోనో లేక బాధ్యత వదిలించుకోవాలన్న ఉద్దేశంతోనో కానీ అత్యంత అమానుషంగా శ్రీధర్ను శ్మశాన వాటికలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇక చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్న శ్రీధర్ను చూసిన స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మనిషి ప్రాణం అంటే ఇంత చులకన అంటూ కుటుంబ సభ్యుల తీరుపై మండిపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు మానవత్వాన్ని చాటుకుంటూ శ్రీధర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కిందట 108 కాల్ వచ్చింది. ఎక్కడ అని అడిగితే మన జగిత్యాల చింతకుంట చెరువు దగ్గర శ్మశాన వాటిక దగ్గర ఒక అతను పడిపోయి ఉన్నాడని చెప్పి కాల్ చేసింది. అక్కడికి వెళ్ళేసరికి ఈయన బట్టలు లేకుండా ఎవరో ఒక చిద్దరు కప్పితే పడుకుని ఉన్నాడు. రాత్రి నుంచి అట్లనే ఉన్నాడట. అక్కడ సంబంధించిన వాళ్ళు ఎవరో కాల్ చేసి వీళ్ళు ఏమైంది అంటే ఎవరో తీసుకొచ్చి నైట్ ఇక్కడ పడేసిందని చెప్పి కాల్ చేసినాం. అదే ఆయన కూడా అదే విషయం చెప్తే వాళ్ళ ఆయన కాలు ఆపరేషన్ కావాలి, ఆపరేషన్ కు సంతకం చేయమంటే చెయ్యని చెప్పేసి వాళ్ళ భార్య వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడని చెప్పి అంటున్నారు. అయితే ఆ నైట్ తీసుకొచ్చి పడేసింది కూడా వాళ్ళ బ్రదరే అని చెప్పేసి ఆయననే చెప్తున్నాడు. ఈ ఎందుకేల శ్రీధర్, పేషెంట్ పేరు ఎందుకేల శ్రీధర్, ఆయననే చెప్తున్నాడు. ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అందుకే మేము హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం.